డయాబెటీస్ గురించి మనము క్లుప్తంగా తెలుసుకుందాం. డయాబెటీస్ రావడానికి కారణాలు ఒకటి వంశపారపర్యంగా ఉంటుంది. వంశపారపర్యం లేకుండా డయాబెటీస్ ఉంటుంది. దానికోసం మనం ఏం చేయాలని అంటే చాలాసేపు ఎక్సర్సైజ్ చేయండి. ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేయడం మొదలుపెట్టినప్పుడు నెమ్మదిగా మొదలుపెట్టాలి, మెల్లమెల్లగా పెంచాలి, లేదంటే ఎలాంటి మార్పు కనబడదు. మూడవది, ఎక్సర్సైజ్తో పాటు ఆహారపు అలవాట్లు అనగా వేపుడు పదార్థాలు, మైదా మరియు ఇవన్నీ తీసుకోకుండా ఆరోగ్యకరమైనటువంటి ఆహారంను స్వీకరించాలి. మనం ఎక్కువ శాతం పండ్లను తీసుకోవాలి. ఒకవేళ మనం పాల పదార్థాలు కొద్ది సమయం కోసం వాడకపోతే చాలా మంచిది, చాలా బాగా పనిచేస్తుంది. అవి మన యొక్క ఇమ్యూనిటీని ఏవైతే పెంచుతాయో దానికోసం మనం ఏం చేయాలి? వేకువజామునే నీళ్లతో మొదలు పెట్టాలి. అంటే నీళ్ళని తాగాలి. దాని తర్వాతనే మీరు డ్రై ఫ్రూట్స్ అన్ని రకాల పండ్లను తీసుకోండి. ఇది తినకూడదు, అది తినకూడదు అనేది ఏమీ ఉండదు. ఏ రకమైన పండ్లనైనా తీసుకోవచ్చు. కానీ పాల పదార్థాలని పూర్తిగా కొన్ని రోజుల కోసం పక్కన పెట్టాలి. మధ్యాహ్నం పూట సాలెడ్ రూపంలో తీసుకోండి. పదే పదే తినకండి. ఎప్పుడైతే బాగా ఆకలి వేస్తుందో అప్పుడు మాత్రమే తినండి. ఆకలి లేకుండా అస్సలు తినద్దు. మన నియంత్రణ ప్రకారంగా తినాలి. ఎందుకంటే షుగర్ ఉండడం వల్ల జనరల్గా అయితే ఎక్కువగా ఆకలి వేస్తుంది. కొద్దిగా శ్రద్ధ పెట్టి తినాలి. ఒత్తిడికి దూరంగా ఉండండి. ఒత్తిడికి దూరంగా ఉంటే మీ యొక్క డయాబెటీస్ దూరం అవుతుంది. ఓం శాంతి.